హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లెట్స్ సెలబ్రేట్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విద్యా చిట్టి. ఓకే, స్కూల్ డేస్లో చాలా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవడం అలాంటి చాలా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత అసలు వీ డిడ్ంట్ సెలబ్రేటెడ్. ఇప్పుడు మళ్ళీ ఎందుకో ఈరోజు చేసుకోవాలనిపించింది, మళ్ళీ వీళ్ళిద్దరితో ఇంకెవ్వరొద్దు. సో స్కూల్ డేస్లో ఏమైనా సెలబ్రేట్ చేసుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుంటాం. ఓకే, చెప్పకినా నువ్వు స్కూల్ డేస్లో ఎట్లా ఇంకా ఫ్రెండ్షిప్ డే వచ్చినట్టే బ్యాండ్స్ కొనుక్కునేది. ఇట్లా మంచిగా బెస్ట్ ఫ్రెండ్ అని అట్లా ఉంటుండే. ఇట్లా టై అని లేకపోతే ఇట్లా బట్టి వేసుకొని మంచి చాక్లెట్స్ అదొకటి ఏదో కొనుక్కునేది. నాకు ఒక 5 people ఉంటుండే తెలుసు అని, సుష్మిత, సాత్విక. ఇంకా వాళ్ళకి వేసేది ఇట్లా నార్మల్గా వాళ్ళ గట్ట సెలబ్రేట్ చేసుకుని మనం చేసుకుని హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అలా చేసుకుని ఇంకా చాక్లెట్స్ ఇచ్చుకునేది అంతే. ఇంకా కమింగ్ టు స్కూల్ అయిపోయాక నో ఫ్రెండ్షిప్ డే లేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్షిప్ డే వస్తుంది అనగానే 2 days ముందు బ్యాండ్స్ కొని పెట్టుకునేది డిఫరెంట్ టైప్స్. సో కౌంట్ చేసుకునేది ఎందరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందరికి కట్టాలి అని. షర్ట్స్కి కూడా కడుతుంది. ఆ డేస్ అని 10th ఆగిపోయినాయి. ఇంటర్ వరకు కూడా మూవ్ అవ్వలేదు అనుకుంటా కదా మన ఇంటర్. మీరు అంతే స్కూల్ వరకే. ఇంటర్లో ఎప్పుడు చదువుడు ఇదే. ఇంటర్లో అంత పెద్దగా లేకుండా ఇంకొకసారి డిగ్రీలో చేసుకున్నాం. ఆ ఫ్రెండ్షిప్ డే రోజు సితారా అని ఒక రెస్టారెంట్ ఉంది. సితారాలో ప్యారడైస్ ఐడియా లేదు కానీ లైక్ మంచిగా పోయినాం. మా ఫ్రెండ్స్ అంటే డిగ్రీ ఫ్రెండ్స్ అమ్మాయిల అంటాం, మంచిగా తిన్నాం. ఇక అంతే. మళ్ళీ ఇప్పుడు ఈరోజు జెప్టో స్క్రోలింగ్ చేస్తుంటే నాకు స్నాన్ బుక్ అని అనిపించింది. గుర్తుందా మీరు వాడిందా స్నాన్ బుక్? ఏముంటాయి అందులో? అంటే 10th అయిపోతుందంటే ఆ స్లామ్ బుక్ అన్ని ఫ్రెండ్స్కి ఇచ్చేది. అంటే వాళ్ళు మనకి ఏమవుతారు, నేమ్ అంటే ఏమని పిలుస్తారు, నిక్ నేమ్, ఫోన్ నెంబర్, ఇంకా బెస్ట్ మెమొరీ, అట్లా మొత్తం ఒక బుక్లో అంతా ఉండేది. నేను ఈరోజు ఆర్డర్ పెడదామని కాకపోతే నాకు దొరకలేదు అప్పట్లో. రాపించుకున్నాను ఆ బుక్స్తో. అది తెలియదు కానీ నేను అందరికీ రాసినా కానీ నేను ఎవరితో అంటే నేను సపరేట్ బుక్ ఏం మెయింటైన్ చేయను ఎందుకో మేము. సో అట్లా ఇంకా మీరు మీ దగ్గర ఎక్కువ వీళ్ళిద్దరు నాన్ ఫ్రెండ్స్. నేనే అన్నోన్ ఫ్రెండ్, అంటే మిడిల్లో వచ్చింది నేను. వీళ్ళు ఫ్రమ్ పాస్ట్ 7 years ఫ్రెండ్స్ అట. లైక్ ఫస్ట్ ఒపీనియన్ నా మీద మీకు ఎలా ఉండే, వాట్ ఒపీనియన్ కాదు ఏం చెప్తాం. ఫస్ట్ నన్ను చూసినప్పుడు మీకు ఏం ఒపీనియన్, ఏం థాట్ వచ్చిందండి లైక్ మీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు స్టిల్ ఫస్ట్లో అండ్ ఇప్పుడు? ఫస్ట్ కలిగిన ఒపీనియన్ ఇప్పుడు నా ఒపీనియన్. ఓకే చెప్పు. అసలు అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ అంటే మేమిద్దరం ఉండాలి, మధ్యలో ఎవరు రాకూడదు అనుకుంటుండే. సో అప్పుడే నువ్వు పరిచయం అయినావు. ఓకే నువ్వు మాట్లాడుతుంటే మాకు ఓకే కనెక్ట్ అయినావు. సేమ్ అలానే ఉంటుంది. సో ఓకే మాతో మింగిల్ అవ్వగలుగుతుంది, మేము కూడా నీతో బాగానే ఉంటామనిపించింది. ఓకే ప్రజెంట్ ఉన్న ఒపీనియన్ ప్రజెంట్ ఇంకా మాతో ఈక్వల్ అయిపోయినావు. Okay. మంచిది ఈ బాండ్. ఇలానే కంటిన్యూ. యా హోప్ ఫింగర్ క్రాస్. మధ్యలో వచ్చింది, మధ్యలో పోతుంది అట్లా కాదు. యా అట్లా ఉండకూడదు, అది తీసేద్దాం. మనం ప్రూవ్ చేయాలి అది రాంగ్ అని. ఎస్. దీని నుంచి పరిచయం ఓకే
ఇప్పుడు అడుగుదాం అఖిలని బెస్ట్ మెమరీ ఏంటో అడుగుతాం. బెస్ట్ మెమరీ బెస్ట్ మెమరీ అంటే లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months నుంచి మోర్ దాన్ ఇక ఫ్రెండ్స్ లెక్క ఒకటే దగ్గర స్టే చేయడం, నోయింగ్ ఈచ్ అదర్. మార్నింగ్ అక్కడ మమ్మీకి కాల్ చేసినట్టు గ్రూప్లో మాకు మెసేజెస్. ఇంకా మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు 3 days టైం స్పెండ్ చేయడం లైఫ్ టైం మెమరీ, బెస్ట్ మెమరీ. లైక్ మంచిగా వండుకొని తిరగడం ఇంకా ఓకే బాగుండే మంచిగా. అదే బెస్ట్ మెమరీ అంటే 7 years ఆఫ్ ఫ్రెండ్షిప్ నాకు విద్యకి. సో మా బెస్ట్ మెమరీ ఏంటో అడుగుతాం. విద్య, వాట్ ఈస్ అవర్ బెస్ట్ మెమరీ? నువ్వు నాకు ఫ్రెండ్ అయినావు, అదే నా బెస్ట్ మెమరీ. అండ్ మళ్ళీ కట్ సో ఇలా అయితే మా ఫ్రెండ్షిప్ డేని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్. సక్సెస్ఫుల్గా. విద్యని నువ్వు కూడా చంపలతో తెచ్చుకో విద్య, మంచిగా తిను. లోపలికి వెళ్ళి మా ఇద్దరే కనిపిస్తున్నాయి.